ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. జూన్ 21 అనగానే మనకు గుర్తొచ్చేది ఇంటర్నేషనల్ యోగా డే. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యోగా డేని ఎంతో శ్రద్ధగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. కా దానికి గల కారణం ప్రపంచం అందరికీ కూడా కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి మన ఆరోగ్యం బాగుండాలంటే ఖచ్చితంగా ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఆరోగ్య సూత్రాలు అనేది ఒక డేకి పరిమితం అవ్వకూడదు. ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించాలి. అలా ఆరోగ్యం మీద శ్రద్ధ చూపిస్తే మనకి మన యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ యొక్క క్వాలిటీ పెరుగుతుంది. దానివల్ల మనం రోజుని ఎంజాయ్ చేసుకుంటూ ముందుకెళ్తాం. కాబట్టి ఎవరికైతే అనారోగ్యంతో సఫర్ అవుతున్నారో వాళ్ళకి హోమియోపతి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. హోమియోపతి వాడుతూ యోగా ప్రాక్టీస్ చేయగలిగితే ఇంకా ట్రెమెండియస్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి అంతా మానసిక ఒత్తిళ్లతో, టెన్షన్లతో, దిగుళ్ళతో, బెంగలతో ఇలా వెళ్ళిపోతుంది ప్రపంచం. కాబట్టి ఇలా ఉండటం వల్ల ఏమవుతుంది? మానసిక ఒత్తిడి పెరిగిపోయి మానసిక జబ్బులు పెరుగుతున్నాయి. కాబట్టి మనం రోజు ఒక 10 minutes మెడిటేషన్ చేయటం వల్ల ఖచ్చితంగా దాని నుంచి మనం దూరం అవ్వచ్చు. అదేవిధంగా శారీరక శ్రమ చేయటం వల్ల మనలో ఉన్న నెగిటివ్ హార్మోన్స్ అన్నీ న్యూట్రల్ అయ్యి నార్మల్ స్థాయిలో మనం వెళ్ళగలుగుతాం. మనకి షుగర్లు కానీ, బీపీలు కానీ, థైరాయిడ్లు కానీ, సోరియాసిస్లు కానీ, లేక ఎటువంటి కీళ్ళవాతాలు కూడా రాకుండా మనకు రోజు మనం ఈ యొక్క ఫిజికల్ యాక్టివిటీ ప్రాక్టీస్ చేయటం వల్ల మన యొక్క ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరగాలంటే మంచి ఆహారం, సరైన టైంలో తీసుకోవటం, సరైన నిద్ర, వీటన్నిటి వల్ల మన యొక్క ఆరోగ్యం ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఎవరైతే అనారోగ్యంతో సఫర్ అవుతున్నారో ఖచ్చితంగా అనవసరంగా సైడ్ ఎఫెక్ట్ లేకుండా చాలా న్యాచురల్ మెడిసిన్స్ అయిన హోమియోపతిని వాడదాం. వాడి దాంతోపాటు న్యాచురల్ పద్ధతిలో ఉన్న యోగాను కూడా ప్రాక్టీస్ చేద్దాం. మనం ఇంకా మంచి ఆరోగ్యవంతులై ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డాక్టర్ సూర్యకిరణ్ సలాది.